ఒక ప్రోగ్రామ్ గురించి చూద్దాం. సి లాంగ్వేజ్ లో బేసిక్ ప్రోగ్రామ్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ వెల్కమ్ ఆన్ ద కన్సోల్. దీన్ని కన్సోల్ అనొచ్చు, లేదంటే అవుట్పుట్ స్క్రీన్ అంటాం, లేదంటే మానిటర్ అని కూడా అనొచ్చు. సో వెల్కమ్ ని ఏ విధంగా ప్రింట్ చేస్తామో చూద్దాం కన్సోల్ ఆర్ అవుట్పుట్ స్క్రీన్ లో. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడైనా మెయిన్ ఫంక్షన్ నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ రాస్తున్నాను వైడ్ మెయిన్ ఓపెన్ క్లోజ్ పారెంథసిస్ దెన్ ఓపెన్ బ్రేస్. ఇక్కడ రాస్తున్నాను ప్రింట్ ఎఫ్ డబల్ కొటేషన్ లో రాస్తున్నాను వెల్కమ్ దెన్ సెమీకోలన్ క్లోజ్ బ్రేస్. సో ఇక్కడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మెయిన్ ఫంక్షన్ నుండి స్టార్ట్ అవుతుంది. ఎంటీ పారెంథసిస్ చెప్పేది ఏంటిదంటే ఈ మెయిన్ ఫంక్షన్ లో ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ లేవని, ఈ వైడ్ ఏం చెప్తుందంటే ఈ ప్రోగ్రామ్ ఆపరేటింగ్ సిస్టమ్ కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ని రిటర్న్ చేయదు అని చెప్పడానికి రాసింది వైడ్. ఈ ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ మధ్యలో ఉన్న ఏరియాని ఏమంటామంటే బ్లాక్ అని అంటాం. సో ఈ బ్లాక్ లో ఒకటే ఒక స్టేట్మెంట్ ఉంది, ఏంటిదంటే ప్రింట్ఎఫ్. స్టేట్మెంట్ అని ఎట్లా గుర్తుపడుతున్నామంటే సి లాంగ్వేజ్ లో ఏ స్టేట్మెంట్ అయినా సెమీకోలన్తోనే ఎండ్ అవుతుంది. ఇక్కడ సెమీకోలన్తో ఎండ్ అయింది ఒకటే ఉంది కాబట్టి ఒకటే స్టేట్మెంట్ ఉంది ప్రింట్ఎఫ్. ఈ ప్రింట్ఎఫ్ లో ఒకటే ఒక ఆర్గ్యుమెంట్ ఉంది, ఏంటిదంటే వెల్కమ్. డబల్ కొటేషన్ లో రాసినాం వెల్కమ్. సో కన్సోల్ ఆర్ అవుట్పుట్ స్క్రీన్ అనేది ఈ విధంగా ఉంటుందండి. బ్లాక్ కలర్ స్క్రీన్ ఉంటుంది. జనరల్ గా చెప్పాలంటే టర్బో C++ ఎడిటర్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సి లాంగ్వేజ్ ఎడిటర్స్ ఉన్నాయి. కోడ్ బ్లాక్స్ అని, విజువల్ బేసిక్ కోడ్ అని, టర్బో C++ అని. సో మీరు ఈ ప్రోగ్రామ్ని కనుక రన్ చేసారు అనుకోండి, ఇక్కడ డబల్ కొటేషన్లో వెల్కమ్ ఉంది. ఈ డబల్ కొటేషన్లో వెల్కమ్ ఉంది కాబట్టి కన్సోల్ లేదా అవుట్పుట్ ఏమొస్తుందంటే కన్సోల్ లేదా అవుట్పుట్ స్క్రీన్ పైన వచ్చే అవుట్పుట్ ఏంటిదంటే వెల్కమ్ అనేది అవుట్పుట్ వస్తుందండి. వెల్కమ్ వస్తుంది కరెక్టే, కానీ మనకి అదేదో పాత సినిమా ఉంటుంది, దానిలో ఎవరో పెళ్లి కూతురు పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఇటురామ్మ మెరుపుతీగా అనగానే ఇట్లా వస్తుంది ఇట్లా పోతుంది, అంటే చూసే లోపలనే వెళ్ళిపోద్ది. సేమ్ అదే విధంగా ఈ వెల్కమ్ రాదా అంటే వస్తుంది, కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఇట్లా మనం చూసే లోపలనే వచ్చి వెళ్ళిపోద్ది. మీరు కనుక ఈ అవుట్పుట్ స్క్రీన్ ఏదైతే దీనిలో వెల్కమ్ వచ్చిందో దీన్ని ఈ స్క్రీన్ని ఇదే విధంగా కనుక హోల్డ్ చేసి ఉంచాలంటే ఏం చేయాలంటే ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్లో ఏం రాయాలంటే గెట్ సిహెచ్ అని రాయాలి. గెట్ సిహెచ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఈ అవుట్పుట్ స్క్రీన్ని ఇదే విధంగా హోల్డ్ చేసి ఉంచుతుంది. ఎప్పటిదాకా అంటే మీరు కీబోర్డ్లో ఏదైనా కీని ప్రెస్ చేసేంత వరకు. ఈ గెట్ సిహెచ్ ఫంక్షన్ ఏం పని చేయాలో ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుందంటే conio.h అనే హెడర్ ఫైల్లో ఉంటుంది. కాబట్టే టాప్ ఆఫ్ ద ప్రోగ్రాంలో conio.h అని రాయాలి. ఏదన్నా హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేయాలంటే ప్రోగ్రాంలో స్టార్టింగ్లో #include అని రాసి <> మధ్యలో conio.h అని రాయాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి. ఈ ప్రోగ్రామ్ని గెట్ సిహెచ్ లేకుండా రన్ చేస్తే వెల్కమ్ వస్తుంది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వస్తుంది పోతుంది, మనం చూడలేం దాన్ని. దెన్ మీరు కనుక ఈ అవుట్పుట్ స్క్రీన్ని ఇదే విధంగా హోల్డ్ చేసి ఉంచాలనుకుంటే ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రాంలో గెట్ సిహెచ్ రాయాలి. గెట్ సిహెచ్ రాసి ఈ ప్రోగ్రామ్ని కనుక మీరు రన్ చేస్తే వెల్కమ్ అనేది ప్రింట్ అవుతుంది. ఈ అవుట్పుట్ స్క్రీన్ ఇదే విధంగా హోల్డ్ అయి ఉంటుంది. ఎప్పటిదాకా అంటే మీరు కీబోర్డ్లో ఏదన్నా ఒక క్యారెక్టర్ని ప్రెస్ చేసేంత వరకు. జనరల్గా ఏ క్యారెక్టర్ని ప్రెస్ చేస్తామంటే ఎంటర్ని ప్రెస్ చేస్తాం. సో ఈ గెట్ సిహెచ్ ఫంక్షన్ ఏం పని చేయాలో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం conio.h అనే హెడర్ ఫైల్ ఉంటుంది. సో దీన్ని ఇంక్లూడ్ చేయాలంటే #include <> మధ్యలో అయితే రాయాల్సి ఉంటుంది. దెన్ ఈ ప్రోగ్రామ్ని ఇప్పుడు గెట్ సిహెచ్ ఇంక్లూడ్ చేసి రన్ చేస్తే మనకి వెల్కమ్ అని వస్తుందండి. ఈ అవుట్పుట్ స్క్రీన్లో ఫస్ట్ టైం రన్ చేయండి ఒక వెల్కమ్ వస్తుంది, సెకండ్ టైం రన్ చేయండి పాత వెల్కమ్ అలానే ఉంటుంది, మళ్ళీ కొత్త వెల్కమ్ వస్తుంది. థర్డ్ టైం రన్ చేయండి, ఫస్ట్ 2 వెల్కమ్స్ అట్లనే ఉంటాయి స్క్రీన్ మీద, థర్డ్ వెల్కమ్ వస్తుంది. మరి 3 సార్లు రన్ చేస్తే 3 వెల్కమ్లు కనిపిస్తున్నాయి అవుట్పుట్ స్క్రీన్ మీద. మరి ఈ ప్రోగ్రాంలో ఎన్ని వెల్కమ్లు ఉన్నాయంటే మనం రాసిందే ఒక వెల్కమ్. మరి ఈ 2 వెల్కమ్లు ఎక్కడి అంటే పాత వెల్కమ్లు. మీరు కనుక ఓల్డ్ రిజల్ట్స్ని అవుట్పుట్ స్క్రీన్ నుండి క్లియర్ చేయాలంటే టాప్ ఆఫ్ ద ప్రోగ్రాంలో రాయండి CLR SCR అని.
ఇది క్లియర్ స్క్రీన్ ఫంక్షన్. ఇది ఏం చేస్తుంది అంటే ప్రీవియస్ రిజల్ట్స్ని అవుట్పుట్ స్క్రీన్ నుండి క్లియర్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ సిఎల్ఆర్ ఫంక్షన్ ఏం చేయాలో ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కడ ఉంటుందంటే conio.h అనే హెడర్ ఫైల్లోనే ఉంటుంది. కాబట్టి టాప్ ఆఫ్ ద ప్రోగ్రామ్లో యాష్ ఇంక్లూడ్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ మధ్యలో conio.h అని రాయాలి. మీరు ఇప్పుడు ఈ సిఎల్ఆర్ ఇంక్లూడ్ చేసి ప్రోగ్రామ్ని రన్ చేసిర్రు అనుకోండి, మీరు ఒకసారి కాదు 2 సార్లు కాదు 100 సార్లు రన్ చేయండి, అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ఒకటే వెల్కమ్ వస్తుంది. దెన్ ఈ ప్రింట్ఎఫ్ ఏం పని చేయాలో ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది అంటే stdio.h అనే హెడర్ ఫైల్ ఉంటుంది. కాబట్టి ప్రతి ప్రోగ్రామ్కి టాప్లో యాష్ ఇంక్లూడ్ stdio.h అనేది ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ప్రింట్ఎఫ్ ఏం చేయాలో ఆ ఇన్ఫర్మేషన్ stdio.h హెడర్ ఫైల్ ఉంటుంది. ఈ సిఎల్ఆర్ గెట్ సిహెచ్ ఏం పని చేయాలో ఆ ఇన్ఫర్మేషన్ conio.h అనే హెడర్ ఫైల్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఇది ప్రోగ్రామ్ మనం వెల్కమ్ అని స్క్రీన్ మీద ప్రింట్ చేయాలంటే ఇది రాయాల్సి ఉంటుంది. సో ఇది సిఎల్ఆర్ గెట్ సిహెచ్ ఫంక్షన్స్ గురించి ప్లస్ వెల్కమ్ని కంప్యూటర్ స్క్రీన్ మీద ఏ విధంగా ప్రింట్ చేస్తాం అనే దాని గురించి. థ్యాంక్ యూ.